ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. సంపత్ 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 ఏం చేయాలి? అలా సంపత్తి కడుపులో కత్తితో పొడిచి చంపటం నా కళ్ళారా చూశాను. నలభై ఊర్లకి పెద్ద బావగారు. అలాంటి వ్యక్తి అలా ఎందుకు చేశారో నాకు తెలీదు. దాని గురించి అడగటం కూడా నాకు ఇష్టం లేదు, అందుకే అడగలేదు. కానీ పోలీసులు ఆ హత్య గురించి ఎలాగో ఎంక్వైరీ చేస్తారు. బావగారు దొరికిపోతారు అని అర్థమైంది. ఆయన లేని ఇల్లు ఎలా ఉంటుందో నాకు తెలుసు. అందుకే బావగారు జైలుకి వెళ్ళకూడదని నిర్ణయించుకున్నాను. నేను ఆ హత్య చేయకపోయినా కావాలనే బావగారిని కాపాడుకోవటం కోసం ఆ నేరాన్ని నా మీద వేసుకున్నాను. ఆ తర్వాత ఏం జరిగిందో మీ అందరికీ తెలుసు. కానీ అంతకుముందు ఏం జరిగిందో నీకు తెలియదు పద్మావతి. ఆ హత్య చేసింది నేను కూడా కాదు. వీళ్ళేంటి ఇద్దరూ చెయ్యలేదు అని నిజం బయట పెట్టేశారు. ఇప్పుడు అటు తిరిగి ఇటు తిరిగి ఈ సమస్య నా మెడకే చుట్టుకుంటుందా ఏంటి? కర్మ కొద్దీ.
ఏమంటున్నారండి? ఆ హత్య మీరు చెయ్యలేదా? అవును మహాలక్ష్మి, చేయలేదు. మరి మీరు అక్కడికి వెళ్ళి సంపత్తిని ఎందుకు పొడిచారు? నేను సంపత్తిని పొడవలేదు పద్మావతి. కాపాడ్డానికి తన కడుపులో ఉన్న కత్తిని బయటికి తీశానంతే. అంతా కన్ఫ్యూజింగ్గా ఉందన్నయ్య. అసలు ఏం జరిగిందో క్లారిటీగా చెప్పు. నేను ఆ రోజు రఘునందన్ రావు గారికి కార్డు ఇవ్వడానికి వెళ్ళాను. ఈ టైంలో వెయిట్ చేస్తున్నాడేంటి? హలో హలో కేశవ్ గారు, కారు పంచర్ అయిందని మకతికలు పడుతున్నారా లేక తికమకలు పడుతున్నారా? అంటే ఈ పని చేసింది నువ్వేనా? ఎస్, నేనే. ఎందుకు చేశావు? 10 నిమిషాల్లో నువ్వు ఎక్కడున్నా నా ముందుకి రాలేదనుకో, నీ కుటుంబంలోంచి ఒక్కొక్క నిమిషానికి గోవిందా గోవిందా. దాంతో ఇంటికి ఫోన్ చేశాను. నువ్వు ఆదిత్య ఇంట్లో లేడు, ఎవరో ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళాడని చెప్పగానే వాడు ఆదిత్యని కిడ్నాప్ చేశాడేమో అనుకొని వీళ్ళిద్దరికే ఫోన్ చేశాను. ఎవరూ తీయలేదు. ఇంకా వేరే దారి లేక, కారులో వెళ్ళడానికి ఛాన్స్ లేక తప్పనిసరై అలా పరిగెడుతూ వెళ్లాల్సి వచ్చింది. అదే టైంలో అటుగా వెళ్తున్న పద్మావతి నన్ను చూసి ఫాలో అయినట్టుంది. తీరా నేను సంపత్ దగ్గరికి వెళ్లేసరికి ఎవరో అతన్ని కత్తితో పొడిచి హత్య చేసి వెళ్లారు. సంపత్ 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 కొన ఊపిరితో ఉన్న సంపత్ని హాస్పిటల్కి తీసుకెళ్తే బతుకుతాడు అనుకున్నాను. సంపత్ 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 అందుకే అతడి పొట్టలో దిగిన కత్తిని బలంగా పీకేశాను. అదే టైంలో నన్ను ఫాలో అయ్యి వచ్చిన పద్మావతి అతన్ని నేనే హత్య చేశానని అనుకుంది. మరి ఆ కత్తిని దొరకకుండా ఎందుకు పూడ్చిపెట్టారు బావగారు? నేరుగా వెళ్ళి పోలీస్ స్టేషన్లో నిజం చెప్పుండొచ్చు కదా. నేను నిజం చెప్పాలని అనుకున్నాను పద్మావతి, కానీ తెల్లారితే నీ పెళ్ళుంది. ఆ టైంలో ఎంక్వైరీలని పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరగటం ఎందుకని తర్వాత చెప్దామని ఆగాను.
కానీ అంతలోనే పోలీసులకి పద్మావతికి సంబంధించిన ఆధారాలు దొరికి వాళ్ళు రావటం జరిగింది. ఆ నిందని పద్మావతి తన మీద వేసుకోవడం జరిగిపోయింది. మరి నువ్వైనా ఆ హత్య ఎందుకు చేశావని అడుగుండాల్సింది కదన్నయ్య. అడిగి ఉండాలిరా. కానీ పద్మావతి కారణం లేకుండా ఏ పని చేయదని అలా హత్య చేసింది అంటే ఏదో బలమైన కారణం ఉండే ఉంటుందని అనుకున్నాను. తర్వాత తనే నిజం చెప్తుంది కదా అనుకుంటే ఎంతకీ నోరు విప్పలేదు, నిజం చెప్పలేదు. అంటే ఆ హత్యకు మీకు ఎటువంటి సంబంధం లేదన్నమాట, అంతే కదా బావుగారు? అవును వైష్ణవి, ఎలాంటి సంబంధం లేదు. మరి మీరిద్దరూ హత్య చేసి ఉండకపోతే సంపత్ని చంపిన ఆ మూడో వ్యక్తి ఎవరై ఉంటారు? అమ్మో, ఆ హత్య చేయించింది నేనే అని తెలిస్తే వీళ్ళు నన్ను చంపేయడం ఖాయం. అలా జరగకూడదు అంటే ఆ చంద్రగాడు దొరకకూడదు. ముందు వాడెక్కడున్నాడో కనుక్కుని వాణ్ణి అలర్ట్ చేయడం మంచిది, లేదంటే నేనిరుక్కుపోతాను. త్వరగా పోని. ఎక్కడికి సార్? ఎక్కడికో ఒక చోటుకి త్వరగా వెళ్ళవయ్యా బాబు, వాళ్ళు వస్తే చంపేస్తారు. వాళ్ళెవరు సార్? ఇప్పుడు నీకు ఆ డీటెయిల్స్ అన్నీ అవసరమా? అవేం అక్కర్లేదు, అడ్రస్ చెప్తే తీసుకెళ్తాం. ఎక్కడికి వెళ్ళాలి? ఊరు అవతలకి వెళ్ళాలి, తీసుకెళ్ళు. ఓకే సార్. పోని పోని. ఏంటి సార్, చాలా కంగారుగా ఉన్నారు, ఏమైంది? ఏ చెప్తే నువ్వు సాల్వ్ చేస్తావా? మిమ్మల్ని చూస్తుంటే తెలుగు వాళ్ళలో ఉన్నారు. నేను వలస వచ్చిన తెలుగు వాడినే. మనకు మనం సాయపడకపోతే ఎలా సార్? నువ్వంతా సహాయం చేయాలని ఉత్సాహంగా ఉంటే కొంచెం ఫాస్ట్గా పోని, త్వరగా నన్ను దింపేయి. అదే పెద్ద సాయం నాకు. ఓరి అంతే కదా, 5 నిమిషాలు ఓపిక పట్టండి, మిమ్మల్ని దింపాల్సిన చోటే దింపేస్తాను భద్రంగా. రే, ఇక్కడికి తీసుకొచ్చావేంట్రా? నేను తీసుకెళ్ళమంది ఊరు అవతలకి. కానీ మీరు రావాల్సింది ఇక్కడికే కదా సార్. ఇక్కడికి రావడం ఏంట్రా? రే, అసలు ఎవడరా నువ్వు? నీ మొగున్నిరా. నువ్వా? ఆగరా, నన్నే ముప్పతిప్పలు పెడతావా? అయిపోయాం, పదరా లోపలికి, నడు.
ఆదిత్య ఆదిత్య ప్లీజ్. ఏంటి ఆదిత్య? ఇది కూడా తెలీదా నీకు? ఇంగ్లీష్లో దీన్ని హగ్ అంటారు. తెలుగులో దీన్ని కామన్ సెన్స్ లేకపోవడం అని కూడా అంటారు. అదేంటి అంత మాట అనేసావు? మరి లేకపోతే ఏంటి? ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు? ఏమనుకుంటారు? భార్యాభర్తలిద్దరూ చిలక గోరింకల్లా చక్కగా అన్యోన్యంగా ఉన్నారు అనుకుంటారు. ఎనీవే, థ్యాంక్ యూ పద్మావతి. మొత్తానికి ఆ హత్య నువ్వు చేయలేదని నిజం చెప్పావు. ఇప్పుడు నా మనసు ఎంత తేలిగ్గా ఉందో తెలుసా? కానీ నా మనసు ఇంకా బరువుగానే ఉంది ఆదిత్య. అదేంటి? అవును, నేను హత్య చేయలేదని ఇంట్లో చెప్పానే కానీ కోర్టులో ఇంకా నేను నిర్దోషినని ప్రూవ్ అవ్వలేదు కదా. ఓ, అదెంత పని పద్మావతి. రేపు కోర్టు హియరింగ్లో మన తరపు లాయరు నువ్వు హత్య చేయలేదని ప్రూవ్ చేస్తారు కదా. కానీ అలా ప్రూవ్ అవ్వాలంటే ఆ చంద్రకాంత్ దొరకాలి కదా. దొరుకుతాడు పద్మావతి, వాడు ఖచ్చితంగా దొరుకుతాడు. ఇదిగో చూసావు, సత్యం ఫోన్ కూడా రింగ్ అవుతుంది. కార్తిక్ గారు ఫోన్ చేస్తున్నారు. ఖచ్చితంగా ఆ చంద్రగాడు దొరికే ఉంటాడు. హలో కార్తిక్ గారు. గుడ్ న్యూస్ ఆదిత్య. గుడ్ న్యూసా? ఏంటి కార్తిక్ గారు అది? మనం వెతుకుతున్న చంద్ర దొరికాడు. నిజంగానా? అవును, ఇందాకే అరెస్ట్ చేశాం. రేపు వాడిని తీసుకొచ్చి కోర్టులో సబ్మిట్ చేస్తే ఇంకా పద్మావతి బయటకు వచ్చేస్తుంది. థ్యాంక్ యూ కార్తిక్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. ఏంటి ఆదిత్య ఏమంటున్నారు కార్తిక్ గారు? పద్మావతి కంగ్రాట్స్, కార్తిక్ గారు చంద్రగాడిని పట్టుకున్నారంట. ఏంది బామ్మ అంత పరధ్యానంగా ఆలోచిస్తున్నావు? ఎవరి గురించి? ఇంకెవరి గురించి ఆలోచిస్తానమ్మా, పద్మావతి గురించే. ఏంది పద్మావతి గురించా? ఇప్పుడు దానికి ఏమైంది బామ్మ? బాగానే ఉంది కదా. ఏం బాగుండడం ఏమో, పాపం ఇంత చిన్న వయసులో అన్ని కష్టాలు పడుతోంది. ఆదిత్యతో సంతోషంగా కాపురం చేసుకోవాల్సిన అమ్మాయి చేయని నేరాన్ని మీద వేసుకుని కోర్టు చుట్టూ తిరుగుతోంది. ఇంకా 2 రోజులే కదా బామ్మ, పద్మావతి ఖచ్చితంగా బయటపడుతుంది. నేను అదే ఆలోచిస్తున్నానమ్మా. రేపు కోర్టులో పద్మావతి ఆ హత్య చేశానని ఒప్పుకుంటే ఏం జరుగుతుందో అని భయంగా ఉంది. బామా బామా బామా, ఏంటి శ్వేత అంత సంతోషంగా ఉన్నావు? విషయం ఏంటో తెలిస్తే నువ్వు నాగిని స్టెప్లేస్తావు తెలుసా? ఇంతకీ ఏందో చెప్పు శ్వేత. మరి అదేటో బేగి చెప్పు శ్వేత. మన పద్మావతి అక్క ఉంది కదా, ఉంటే ఆ సంపత్ని హత్య చేసింది తను కాదని చెప్పేసిందంట. హా? ఏంటే నువ్వు చెప్పేది నిజమేనా? అవును బామ్మా, ఆ హత్య కేశవ్ బాబు గారు చేశారేమో అనుకుని ఆయన్ని కాపాడటం కోసం ఆ నేరం తన మీద వేసుకుందంట. ఇందాకే ఫోన్ చేసి చెప్పింది. తెలుసమ్మా, ఖచ్చితంగా ఇలాంటిదే ఏదో జరిగి ఉంటుందని నేనిప్పుడే అనుకున్నాను. అవును బామ్మ, మన పద్మావతిది చాలా మంచి మనసు. అందుకే అందరి కష్టాలు తన కష్టాలే అనుకుంటుంది. హా. అవును పాపం, చెయ్యని తప్పుకి స్టేషన్కి పోయి అందరి చేత మాటలు పడ్డది. అత్త, ఇక మన అక్క కేసు నుంచి బయటపడ్డట్టే. కార్తీక్ గారు ఆ చంద్రాన్ని పట్టుకున్నారంట, తీసుకొస్తున్నానని చెప్పారు. వాణ్ణి తీసుకొచ్చి కోర్టులో సబ్మిట్ చేస్తే ఇక అక్క ఎప్పుడు మనతోనే ఉంటుంది. మనతో ఎందుకుంటుంది? ఆదిత్య బాబుతో ఉంటుంది.
పద్మావతి అక్క నువ్వెప్పుడొచ్చావు? ఇప్పుడే వచ్చాను శ్వేత. సంతోషం అమ్మా, చాలా సంతోషం. నీకెక్కడ శిక్ష పడుతుందో అని ఎంత భయపడ్డానో తెలుసా? ఇప్పుడు నా భయం అంతా పోయింది. అప్పుడే సంతోషపడేంతగా ఏం జరిగింది బామ్మ? నేనా హత్య చేయలేదని చెప్పాను అంతే కదా. అది చాలు కదేటి కేసు నుంచి బయటపడటానికి. కానీ ఆ విషయం నిజమని కోర్టు నమ్మాలి కదా బాబాయ్. నమ్ముతుంది పద్మావతి, ఖచ్చితంగా నమ్ముతుంది. నువ్వు ధైర్యంగా ఉండమ్మా. అక్క మీరు మాట్లాడుతూ ఉండండి, నేను వంట రెడీ చేస్తాను. అందరం కలిసి తిని చాలా రోజులవుతుంది. జడ్జి గారు ఆ హత్య చేసింది పద్మావతి కాదని నమ్మితే తనని ఈ కేసులోంచి బయటపడేస్తారు కదా. తను బయటపడితే మీరు లోపలికి వెళ్లాల్సి వస్తుంది. పొరపాటున ఈ విషయం పీపీ గారికి తెలిసినా లేక ఆ వెపన్ వాళ్ళకెవరికైనా దొరికినా ఇక మన చేతుల్లో ఏమీ ఉండదు. పద్మావతి బయటకు వస్తుంది కానీ కేశవ్ గారికి శిక్ష పడుతుంది. తెలుస్తుంది లాయర్ గారు, ఈ విషయం ఖచ్చితంగా పీపీకి తెలుస్తుంది.